ఒక్క నిమిషం మనకు మళ్ళీ సమయం అంత ఉంటుంది, మనకు టాపిక్ డైవర్ట్ అయిపోతే మళ్ళీ చెప్పండి మహేష్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళు అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అటు 10 ఏళ్ళు వాళ్ళు మోసం చేసిన వాళ్ళే. వాళ్ళు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు టీఆర్ఎస్ పార్టీ. ఇక వాళ్ళు చెప్తారు ఉద్యోగ నోటిఫికేషన్ అనో ఇంకోటి చెప్తారు. ఏం చేసిన పాపాన పోలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయలే, పేపర్ లీకేజీలు చేసిర్రు. ఆ తర్వాత చనిపోయిన అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలే, వాళ్ళ కనీసం రూపాయి సాయం చేయడం పరిస్థితి. ఆ పైగా ఈ పేపర్ లీకేజీలు చేసి రాష్ట్రాన్ని చిన్నవినం చేసి రాష్ట్ర ప్రతిష్ట దిగజాల్సిన ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ 420 హామీస్ ఇచ్చి ఏ ఒక్క హామీని సరిగ్గా ఏదైతే డెలివరీ చేయలేనటువంటి పార్టీ మరో పార్టీ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రానికి చేడే. ఈ రెండు పార్టీలు ఒకరు ఢిల్లీ నుంచి కుటుంబం నడిపిస్తే, ఇంకొకరు ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుంచి ఒక కుటుంబం నడిపిస్తుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఏదైతే పంచాయతీలు ఉన్నాయో, ఇటు టిఆర్ఎస్ నేనేమంటే సార్, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తూ అక్కడ ఏదైతే ఆ ప్రజాభవన్ పెట్టినటువంటి ఆ యొక్క ప్రగతి భవన్ గేట్లు క్లోజ్ చేసింది సార్. గేట్లు పలగొడితే తెలంగాణ ప్రజలు హర్షించారు. రేవంత్ రెడ్డి మొత్తం అక్కడి నుంచి వచ్చి మొత్తం సుమిత్ర గారు మాట్లాడేవాడి, మీరు మాట్లాడేది ఒక నిమిషం చెప్పనివ్వండి, ఒక నిమిషం పలగొట్టి మొత్తం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారని చాలా ఖుషి అయ్యారు సార్. నిజంగా అందులో నేను కూడా ఒకరిని, నిజంగానే ప్రజలకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది, సీఎం కలిసే అవకాశం ఉంటుంది, పోయి రిప్రజెంట్ చేస్తే ఆ సమస్యను సాల్వ్ చేస్తారని చెప్పేసి ఆనాడు అట్టహాసంగా ప్రారంభమైనటువంటి ప్రజావేదిక, ప్రజాభవన్ ఈరోజు ఏం జరుగుతున్నాయి సార్? ప్రజాభవన్ ఎవరు ఉంటారు సార్? ఎవరు అవైలబుల్ ఉంటారు అక్కడ? తర్వాత రెండో విషయం అక్కడికి తీసుకొస్తే, ఇక అక్కడి నుంచి మొదలు పెడితే సార్, ఈరోజు ఈ పార్టీలో కూడా ఏదైతే అవినీతి అక్రమాలు అనేటువంటి చేస్తున్నారు, మాకు బిల్లులు ఇవ్వట్లేదు, బిల్లులో కమిషన్ అడుగుతున్నారు అని చెప్పేసి సెక్రటేరియట్లే ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు చేస్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం దివాలు తీయడంలో ఆల్రెడీ తీయించినటువంటి వ్యక్తి ఆనాడు కేసీఆర్ అయితే, దాన్ని ఇంకా దిగజారుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వీరి రాష్ట్రానికి ఏం చేయలేదు. వాళ్ళ కుటుంబంలో ఆమె భాగస్వామ్యం ఉంది. డెఫినెట్లీ కవిత గారు కూడా ఆనాడు జరిగిన క్రైమ్ లో ఆమె డెఫినెట్లీ షీఈ్ ఆల్సో ప్లేడ్ ఏ కీ రోల్. కాబట్టి ఆమె పైన కూడా ఈరోజు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం సార్, ఇంటర్నల్ రిపోర్ట్ ఇట్ ఈస్ ఆల్రెడీ కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ములాఖత్ అయింది. నేను కాంగ్రెస్ లోకి వస్తున్నా, నన్ను మంత్రి చేయ అన్న డిస్కషన్ జరిగినాయి. ఆ విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ పోయింది. మహేష్ కుమార్ గారికి ఆమె రావడం ఇంట్రెస్ట్ లేదు, బయటికి లీక్ ఇచ్చిండు మీడియాలో మొత్తం ఒకేసారి రావడంతో ఈ వెనక్కి తగ్గి, నేను కాంగ్రెస్ లకు ఓట్లేదు, నేను బీజేపీలో ఓట్లేదు, నేను న్యూట్రల్ ఉంటా, డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పేసి ఏదో ఉత్తముచ్చట మాట్లాడుతుంది తప్ప ఆమెను మొత్తం డెఫినెట్ గా వెనక నడిపిస్తున్నది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అండ్ ఇంకొక విషయాన్ని ఏం తెలియదు, పార్టీ విచ్ఛిన్న కావడానికి హరీష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ ఉంది రావడం చెప్తున్నారు. టీఆర్ఎస్ ఉందా సార్? కాంగ్రెస్ పార్టీని కూల్చేంత వీక్ గా టీఆర్ఎస్ ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అక్కడ నేను అడుగుతా ఉన్నా, అక్కడ నిజంగానే మీ పార్టీలో ఒక క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే ఉంటాయి, కుటుంబ భావము కేసీఆర్ దార్శనికులు అన్నారు కదా, ఏ ఒక్క మహిళకు ఈరోజు మీ కేసీఆర్ గారు పెద్దపీట అంటే కాదు మహేష్ గారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఈ విధంగా జరుగుతుంది. మరో కవిత గారి రూపంలో మరో అస్త్రం దొరికిందా? అంతేనా? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది, అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని మేము తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు అంతే సత్యం గారు, ఫైనల్ గా మనకి మనం డిబేట్ కవిత మీద జరుపుతున్నాం, అభివృద్ధి కార్యక్రమాల మీద కాదు. కవిత ఇష్యూ కన్క్లూజన్ మనకు టైం కూడా లేదు. ఇవాళ కవిత చీలి ఏదో నాయకుల్ని క్యాడర్ని చీల్చి బీఆర్ఎస్ దెబ్బగొట్టేటువంటి స్థితిలో లేదు నాకు అంచనా ప్రకారం. కానీ గతంలో చేసినటువంటి ఆరోపణల కన్నా కవిత చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది బీఆర్ఎస్ మీద. కాబట్టి ఫిజికల్ గా డ్యామేజ్ చేసే కన్నా మోరల్ గా డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇవాళ ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది, ఖబర్దార్ నా జోలికి వస్తే నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నది, తడవకోటి రిలీజ్ చేస్తానని కూడా చెప్పింది, హెచ్చరిక వచ్చేసింది. కాబట్టి ప్రతిసారి కీలకమైనటువంటి సమయంలో ఇటువంటి విషయాలు జరిగినటువంటి లోపాలని బయట పెట్టుకుంటూ పోయింది అనుకోండి, ఖచ్చితంగా మోరల్ గా బీఆర్ఎస్ కు అది డ్యామేజింగ్ గా నష్టం జరుగుతుంది. తర్వాత రెండోది, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మా పార్టీలు వద్దంటున్నారు. వాస్తవానికి కవిత ఏ పార్టీలో చేరినా ఆవిడ విమర్శ చేస్తే బీజేపీలో చేరి విమర్శ చేస్తే బీజేపీ వాళ్ళు అనిపిస్తున్నారు కవితతోటి అంటారు. తర్వాత కాంగ్రెస్ లో చేసి విమర్శిస్తే కాంగ్రెస్ వాళ్ళు అనిపిస్తున్నారు కవితతోటి అంటారు. కవితకు వ్యాలిడిటీ ఉండదు, ఆ పార్టీలకు వ్యాలిడిటీ ఉండదు. ఆ పార్టీలు కూడా ఏం చూస్తాయంటే 2 ఏళ్ల పాటు తను సొంతంగా సర్వైవ్ అయి బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది ఆ విమర్శలకు. కాబట్టి తను 2 ఏళ్ల పాటు ఏ పార్టీలో జాగ్రత్త అనుకోవట్లే, నేను ఇండివిజువల్ గానే ఉంటది. తనని మళ్ళీ కుటుంబం నుంచి ఏదో ఒకటి మేము అడ్జస్ట్ చేస్తాం నీ పాత్రని అంటే
అలా వెనకకు పోయే అవకాశాలు మనం తీసిపారాలి. అదే ఫైనల్ మనం ఏం వేరే చూడవచ్చు. ఇప్పుడు పార్టీలు- కవిత వ్యాఖ్యల ప్రభావం వేరే నిజంగా మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఆవిడ చేస్తుంది కాబట్టి పార్టీ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది మారల్ గా డెఫినెట్ గా. ఎందుకంటే Yes, బయట వ్యక్తులు అయితే వేరే, తర్వాత ఇంట్లో వ్యక్తి కాబట్టి. వేరే అంటే ఇప్పుడు ఇది పార్టీలు ఏ విధంగా ఉండే అవకాశం, నేను టీ కప్పులో అనుకోవట్లేదు. తుఫాన్లో మారే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే బీఆర్ఎస్ బ్యాక్ సీట్ లో ఉంది, బీజేపీ తర్వాత పోయినటువంటి స్థితిలో ఉంది. ఇవాళ రేపు సిబిఐ కూడా అటువైపు నుంచి ప్రెజర్ చేస్తే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేసినా భయపడేవాళ్ళు కాదు, కానీ సిబిఐకి ఇవ్వగానే ఒక నర్వస్నెస్ వచ్చింది, అది మనకు అవుపడుతుంది. సిబిఐ సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు చాలా సీరియస్ ఎక్యూజిషన్ ఉంటుంది. కాబట్టి అటువైపు ఒత్తిడి, ఇటు కవిత విమర్శలతోటి డీజనరేట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అది ఏ మేరకు బీఆర్ఎస్ తట్టుకొని సస్టైన్ అవుతుంది అనేది మనం ఎదురు చూడాలి. కవిత మాత్రం తన ఇండివిజువల్ రక్షించుకోవడానికి, తన పాత్ర రాజకీయాలు రక్షించడానికి వేరుగా సొంతంగా ఉండి ఫైట్ చేస్తేనే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఏ పార్టీలు చేరినా ఉండదు, వదిలేసినా ఉండదు.